మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను అడ్డంగా దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు భూమాఫియాలు అక్రమార్కుల భూములపై కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ కన్నెర చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని మళ్లీ ప్రభుత్వ ఖాతాలోకి వేసేందుకు స్వయంగా కడప కలెక్టర్ రంగంలోకి దిగారు. కడప జిల్లాలో వైసీపీ నేతలు అధికారం చేతిలో ఉందని రెచ్చిపారు. ఈ భూదోపిడీపై స్పందించిన కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను నియమించారు. జేసీ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. కడప జిల్లాలో అప్పట్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా జరిగిందనే విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. కడప జిల్లాలో ముఖ్యంగా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆయా మండలాల వైసీపీ నేతలు ఒక్కొక్కరు వందల ఎకరాలు కబ్జాకు పాల్పడినట్లు గుర్తించారు. బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన, గోపవరం, బి-మఠం, బి-కోడూరు, అట్లూరు ఇలా అన్ని మండలాల్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలింది. అలాగే జిల్లాలో సీకేదిన్ని, కమలాపురం, వల్లూరు, ఒంటిమిట్ట, సిద్ధపటం, చెన్నూరు, కాజీపేట తదితర మండలాల్లో కూడా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఈ మండలాలే కాకుండా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో కూడా విలువైన ప్రభుత్వ భూములను, అటవీ భూములను వైసీపీ భూమాఫియాలు కబ్జాలు చేసినట్లు రెవెన్యూ ప్రత్యేక కమిటీలు గుర్తించారు. బద్వేల్ బైనపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ నేత బద్వేల్ పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసి చెరువు, పోరంబోకు భూమిని ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అలాగే బద్వేల్లో వైసీపీ నేతల సహకారంతో కొందరు భూమాఫియా ముఠాలు నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ప్లాట్స్ అమ్ముకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి అండతో ఆయన కుటుంబ సభ్యులు కడప నగర శివార్లలో 63 ఎకరాల ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో వెలుగులోకి తెచ్చింది. వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది. ఈ భూములకు సంబంధించి కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ విచారించి వాస్తవమేనని తేలడంతో ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో కొందరు వైసీపీ నేతలు 2000 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి కుటుంబ సభ్యుల అందరి పేర్లతో కాకుండా పుట్టబోయే బిడ్డల పేర్లతో కూడా అసైన్మెంట్ చేసుకున్నట్లు తేలింది. ఈ విషయాలను కూడా కలెక్టర్ ఏబిఎన్ కు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్ని వివిధ స్థాయిల్లో కబ్జాలు చేయటము, అలాగే తప్పుడు పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి చేయటం మా దృష్టికి రావటం జరిగింది. దాంతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాము. అలాగే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1300 ఎకరాలను మనం ఐడెంటిఫై చేయటమే కాకుండా వాటిని స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం జగన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ భూమాఫియాలను, నేతల అక్రమాలను వెలికితీసి ఉక్కుపాదం మోపడంపై కడప జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.